వెల్కమ్ టు న్యూస్ బులెటిన్. ఇక డీటెయిల్స్ చూస్తే హీరో మంచు మనోజ్ పిఎస్ మెట్లు ఎక్కాడు. మోహన్ బాబు అనుచరుడు వినయ్ తనపై దాడి చేశాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్కూల్ ఆస్తుల విషయంలో దాడి చేసినట్లు కంప్లైంట్లు తెలిపారు. కాయాలతోనే ఫిర్యాదు చేసినట్లు రాజ్ న్యూస్ తో మంచు మనోజ్ వెల్లడించారు. విద్యానికేతన్ సంస్థలో వినయ్ పై కీలక పదవిలో ఉన్నట్లు చెబుతున్నారు మంచు మనోజ్ నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. తన భార్యతో కలిసి బంజారా హిల్స్ లోని ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఉదయాన గాయాలతో పోలీస్ స్టేషన్కి వచ్చిన మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తన భార్యపై దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చారు. ఆయన గాయాలతో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది. మరోవైపు మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మనోజే తనపై దాడి చేశాడని ఆయన కంప్లైంట్ ఇచ్చారు. దాంతో అసలు ఈ కుటుంబంలో ఏం జరుగుతుందోనన్నది హాట్ టాపిక్ అయింది. బ్యాండ్ కట్టుకున్నారు కదా. మేడం మౌనిక గారు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారా? చాలు చాలు ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి అన్న. ఇప్పటికీ తీసుకెళ్ళినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. హీరో మంచు మనోజ్ పిఎస్ మెట్లు ఎక్కాడు. మోహన్ బాబు అనుచరుడు వినయ్ తనపై దాడి చేశాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్కూల్ ఆస్తుల విషయంలో దాడి చేసినట్లు కంప్లైంట్లో తెలిపారు. గాయాలతోనే ఫిర్యాదు చేసినట్లు రాజ్ న్యూస్ తో మంచు మనోజ్ వెల్లడించారు. విద్యానికేతన్ సంస్థలో వినయ్ పై కీలక పదవిలో ఉన్నట్లు చెబుతున్నారు మంచు మనోజ్ నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. తన భార్యతో కలిసి బంజారా హిల్స్ లోని ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఉదయాన గాయాలతో పోలీస్ స్టేషన్ కి వచ్చిన మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తన భార్యపై దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చారు. ఆయన గాయాలతో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది. మరోవైపు మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మనోజే తనపై దాడి చేశాడని ఆయన కంప్లైంట్ ఇచ్చారు. దాంతో అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతోందన్నది హాట్ టాపిక్ గా మారింది. బ్యాండ్ కట్టుకున్నారు కదా. రైట్, ఇక ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, మనం చూస్తున్నాం అటు మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ మధ్య వైరం మొదలైపోయింది. ఇద్దరు పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. సో దీనికి అసలు రీజన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఉమా, ఉదయం నుంచి కూడా అనేక నాటకీయ పరిణామాల మధ్య అసలు ఒకవైపున మంచు మనోజ్ మీద దాడి జరిగిందా లేదా అనే దానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠ కొనసాగింది. వాస్తవానికి ఈ విషయంలో మోహన్ బాబు అలాగే ఆయన ప్రధాన అనుచరుడైనటువంటి వినయ్ ఇతర అనుచరులందరూ కూడా తనపై దాడి చేస్తారంటూ కూడా స్వయంగా మనతో మంచు మనోజ్ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని గంటల తర్వాత వెంటనే మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఈ విషయం మీద రియాక్ట్ అయ్యి ఎటువంటి దాడి అనేది జరగలేదు, ఆయన దాడికి గురయ్యి వెళ్ళి హాస్పిటల్లో ఇటు ఒకవైపున పోలీస్ స్టేషన్లో స్వయంగా ఫిర్యాదు చేశారనేటువంటి వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, గాయాలు జరిగినటువంటి వార్తలకు సంబంధించి కూడా వాస్తవం లేదంటూ కూడా మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఒక మెసేజ్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఉదయం ఇదే అంశానికి సంబంధించి పోలీసులను ప్రశ్నించినప్పుడు పోలీసులు మాత్రం ఈ యొక్క వ్యవహారంలో మాకు డయల్ 100 ద్వారా ఫిర్యాదు అయితే అందింది, కానీ ఎటువంటి అటు ప్రత్యక్షంగా వచ్చి ఫిర్యాదు అనేది చేయలేదన్నటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తూ పోలీసులు పహాడీ షరీఫ్ పోలీసులు పేర్కొనడం జరిగింది. అయితే కొన్ని గంటల తర్వాత యొక్క ఉత్కంఠకు తెరదించుతూ కొద్దిసేపటి క్రితమే మంచు మనోజు బంజారా హిల్స్ లో ఉన్నటువంటి టీఎక్స్ హాస్పిటల్కు రావడం జరిగింది. ప్రజెంట్ మనం టీఎక్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఆయన గాయాలతో ఒకవైపున భార్యను తీసుకొని అలాగే ఇతర సన్నిహితులను తీసుకొని కూడా టీఎక్స్ హాస్పిటల్కు ఒక గంట క్రితమే రావడం జరిగింది. ప్రజెంట్ లోపల వైద్య పరీక్షలు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని బ్లడ్
సేకరించి ఆ రకమైనటువంటి వైద్య పరీక్షలను పూర్తి చేశారు. మరోవైపున స్కానింగ్ అనేది ప్రజెంట్ జరుగుతోంది. ఒక 20 నుంచి 30 నిమిషాల్లో ఆయనకు కిందకి దిగేటువంటి అవకాశాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. అయితే మరోవైపున ఆయన అడ్మిట్ అవ్వబోతున్నారు అన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా మనకు సమాచారం అందుతోంది. వాస్తవానికి ఒక గొడవకు సంబంధించి మంచు మనోజు అలాగే మంచు మోహన్ బాబుకు సంబంధించిన తండ్రి కొడుకుల గొడవ ఏదైతే ఉందో ఈ యొక్క గొడవ అనేది చాలా స్పష్టంగా ఆస్తుల వ్యవహారంలోనే ఈ గొడవ అనేది జరుగుతుందనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. గతంలో ఈ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి మంచు మనోజు తన మిత్రుల యొక్క ఇంటి దగ్గర ఉన్నప్పుడు మంచు విష్ణు వెళ్ళి అటాక్ చేశాడు, నా మీద అటాక్ చేశాడంటూ కూడా అప్పుడు మంచు మనోజు తెలిపినటువంటి పరిస్థితిలోనే వాళ్ళిద్దరు అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఆ గొడవకు సంబంధించినటువంటి వీడియోలు కూడా చాలా వైరల్గా మారడం జరిగింది. ఆ తర్వాత మంచు మోహన్ బాబు కుటుంబం ఈ విషయాన్ని ఖండిస్తూ కూడా ఎటువంటి గొడవ జరగలేదు, ఇది మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయం, కొంత ప్రైవసీ కావాలంటూ కూడా వాళ్ళందరూ తెలియజేశారు. సో ఆ తర్వాత వీళ్ళు మొదటి నుంచి కొన్ని ఫంక్షన్స్కు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర వ్యాపార కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, ఇటువంటి విషయాల్లో మంచు మనోజ్ను ఇన్వాల్వ్ చేయట్లేదు, ఆస్తుల పరంగా తనకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాలు కూడా గత కొంతకాలం నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిన్న పహాడీ షరీఫ్లో ఉన్నటువంటి మోహన్ బాబు నూతనంగా నిర్మించుకున్నటువంటి ఇంటి వద్ద మంచు మనోజ్కు అలాగే మోహన్ బాబు తండ్రి మోహన్ బాబుకు మధ్య కొంత డిస్కషన్ అనేది జరిగింది. ఈ డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భంలోనే శ్రీ విద్యా నికేతన్లో చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి వినయ్ అనే వ్యక్తి, ఇతర అనుచరులు కూడా అక్కడే ఉన్నారు. ఇక ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుండగా మోహన్ బాబుకి మంచు మధ్య డిస్కషన్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే కొంత అక్కడ వాగ్వాదానికి గురవడం జరిగింది. ఆ వాగ్వాదంలోనే కొంత దాడికి దారి తీసింది. ఈ సందర్భంలోనే మోహన్ బాబు కొంత పక్కనే ఉన్నటువంటి వినయ్ని అలాగే ఇతర అనుచరులను ప్రేరేపించడంతో వాళ్ళందరూ కూడా మంచు మనోజ్ మీద దాడి చేయడం జరిగిందనంటూ కూడా ఈ విషయాన్నే మంచు మనోజ్ మనకు స్వయంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా మరి ఇంతకు వినయ్ ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అసలు దీనంతటికీ రీజన్ ఏమై ఉంటుంది అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. మరోవైపున ఇప్పటికే శ్రీ విద్యా నికేతన్లో వినయ్ అనే పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలే దీనికి చాలా ఈ యొక్క గొడవకు ప్రేరేపించబడ్డాయనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ప్రజెంట్ పోలీసులు మరి ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి ప్రత్యక్షమైనటువంటి ఫిర్యాదు అనేది రాలేదన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరోవైపున మరి ఇప్పుడు హాస్పిటల్కు మంచు మనోజ్ వచ్చాడు కాబట్టి ఈ వైద్య పరీక్షల తర్వాత మనం ఇక్కడికి మంచు మనోజ్ వచ్చినప్పుడు ఆయన తన భార్య మౌనిక రెడ్డితో కలిసి రావడం జరిగింది. వస్తూనే మొదటి నుంచి కూడా అసలు ఎటువంటి గాయాలు కాలేదు, తనపై దాడి జరగలేదు, ఎటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ లేవంటూ మోహన్ బాబు కుటుంబం చెప్పినప్పటికీ కూడా ఆయన తన కారులో దిగినప్పుడు ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి కారు ఏదైతే ఉందో ఈ కారులోనే బెంజ్ కారులోనే ఇక్కడికి రావడం జరిగింది. సో తనతో పాటు భార్య మౌనిక రెడ్డి వచ్చారు, అలాగే ఇతర సన్నిహితులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి కారులో నుంచి దిగిన వెంటనే కూడా కొంత లోపల అంతర్గతమైనటువంటి గాయాలు అలాగే కాలుకు సంబంధించినటువంటి కొన్ని గాయాలైనట్లు కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలాగే లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మొదట ప్రైమరీ ట్రీట్మెంట్ కింద ఆయన మెడకు పట్టి వేయడం జరిగింది. ఇక కాలుకి దెబ్బలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలోనే సిటీ స్కాన్ చేయాలి అని వైద్యులు సూచించారు. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత మరి అడ్మిట్ చేస్తారా, లేకపోతే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారాన్ని బట్టి ఇంకొక 20 నుంచి 30 నిమిషాల్లో ఆయన కిందకు దిగొచ్చి అసలు గొడవకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ రకంగా దాడి జరిగింది అనేటువంటి ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. తర్వాత